అసలేం జరుగుతోంది నారాయణఖేడ్లో? అసలేం జరుగుతోంది విద్యాశాఖలో? కళ్ళ ముందే సాక్ష్యాలున్న కృష్ణవేణి స్కూల్ అరాచకాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? నిశితంగా గమనిస్తే 10వ తరగతి హాల్ టికెట్స్ పై విద్యార్థులు కృష్ణవేణి యూనిఫామ్ తో దిగిన ఫోటో, కానీ స్కూల్ పేరేమో వాటికన్ కాన్సెప్ట్. కృష్ణవేణి స్కూల్ పై చర్యలు తీసుకోవడానికి అధికారులు భయపడుతున్నారా? అమ్ముడుపోయారా? కృష్ణవేణిని కాపాడాలని చూస్తున్నదెవరు? ప్రిన్సిపాల్ శ్రీనివాస్ సాక్ష్యాలను తారుమారు చేయాలని చూస్తున్నాడా? ఎవరి అండతో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెచ్చిపోతున్నాడు? కృష్ణవేణి స్కూల్ అక్రమాలకు సహకరిస్తున్నది ఎవరు? చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఈ స్కామ్ వెనుక ఎవరి హస్తం ఉంది? 8, 9, 10 తరగతుల విద్యార్థుల భవిష్యత్తు మాట ఏమిటి? శ్రావ్య టీవీలో కథనం రాగానే 8, 9 తరగతులు నడిపిస్తున్న బిల్డింగ్ ను ఖాళీ చేసిన యాజమాన్యం, దొంగచాటుగా ఎవరికీ తెలియకుండా రహస్యంగా వేరొక బిల్డింగ్ లో పాఠాలు బోధిస్తున్న యాజమాన్యం. అసలు 8, 9, 10 తరగతుల విద్యార్థులను ఏం చేయాలనుకుంటున్నారు? విద్యాశాఖ ఏం సమాధానం చెప్తుందో వేచి చూడాల్సిందే.